తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారండి. వారు గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు. వారితో మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు కొంత భయాందోళనకు గురి చేస్తున్నాయనే చెప్పుకోవాలి. ప్రాణ నష్టం ఎంతగా ఉంది, ప్రయాణాలు మరీ ముఖ్యంగా భయపడాల్సి వస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇదివరకు మనం ఆలోచించే వాళ్ళం, ఫ్లైట్ అయితే సేఫ్, ట్రైన్ అయితే సేఫ్, బస్ అయితే సేఫ్, లేకపోతే మన సొంత కార్లలో మన బండి మీద వెళ్తే సేఫ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ సేఫ్టీ లేని పరిస్థితి. బయట అడుగు పెట్టిన వాళ్ళం గమ్యస్థానాలకు చేరుతామో లేను అని ఒక భయం ఉంది. ఇది ఎవరో భయపెట్టాలని కాదు, ఎందుకు ఇలా జరుగుతోంది, మనవంతుగా మనం ఏం చేసి వీటిని నివారించవచ్చు, రాబోతున్నటువంటి కాలం ఎలా ఉండబోతోంది, గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఎన్నో అంశాలు మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ విషయం కూడా మాట్లాడాలి. ఎందుకంటే చాలా విషయాలు, అంశాలు మీరు రీసెర్చ్ చేసి అసలు ఎప్పుడు ఎలా జరిగింది, గత సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మరీ అంత పరిశీలించి చెప్తారు కదా. ఈ 2025 ఎందుకండి ఇంత దారుణంగా ఉంది అసలు? ముందుగా ప్రయాణాల విషయంలో జనవరి నుంచి చూస్తే గనక అవి, దాంతోపాటుగా టెర్రరిస్ట్ అటాకులు కావచ్చు, యుద్ధాలు కానీ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, రకరకాల పరిస్థితులు. అసలు ఏంటి రాబోతున్న కాలం ఎలా ఉండబోతోంది, ఎందుకు ఈ విధంగా ఉంది అంటే తెలుగు సంవత్సరాదిగా చూసుకుంటే మనకి ఇంకా 6 నెలలు సమయం ఉంది. ఇంకా 6 నెలలు అసలు ఎలా ఉండబోతోంది అంటారు? వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడాను గమనిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేదే మన జీవన విధానం. అందుకనే చెప్తూ ఉంటానమ్మా, మన సనాతన ధర్మంలో మూఢనమ్మకము అనే దానికంటే కూడా ప్రతి విషయాన్ని కూడా శాస్త్రానికి లోబడి ప్రతి విషయాన్ని అన్వయింప చేసుకుంటూ మన జీవితాన్ని ముందు నడుపుకోవాలి. పూర్వకాలంలో ఇదే చేశారు. అందున శాస్త్రాన్ని నమ్మేటువంటి విషయంలో ప్రతి మాసంలో కానీ చేయాల్సినటువంటి పుణ్యతిథులు, అందుకే పుణ్య కార్యక్రమాలు పెట్టింది ఇందుకోసమేనమ్మా. ఒకప్పుడు విపత్తులు అంటే ఉన్నాయి, కానీ ఆ విపత్తుల నుంచి తట్టుకుని నిలబడగలిగినటువంటి తరము మన తాత ముత్తాతలు. కానీ ఈ తరంలో సైన్స్ టెక్నాలజీ అనేటువంటిది పెరిగిన తర్వాత మానవుడు చేయాల్సినటువంటి తన ధర్మం అంటే ఒక మనిషిగా పుట్టిన తర్వాత తన జీవన విధానంలో ఆచరించవలసినటువంటి నియమాలు అనేటువంటివి ఆచరించలేకపోవడం, తద్వారా గ్రహాల యొక్క ప్రభావం విపరీతంగా ఉండడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. తద్వారా కలిగేటువంటి విపత్తులు అంటే ఈ వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో కంటికి కనబడేదే సైన్స్, ఒప్పుకుంటాం, అదే నిజము, సైన్సే చాలా గొప్పది, అందులో సందేహం లేదు. కానీ మన శాస్త్రము కూడా అంతకన్నా అతీతంగా ఉన్నది. దాన్ని లోతుపాతులను గమనించి దాని యొక్క మంచిని మనం గమనించుకొని దాన్ని స్వీకరిస్తే తప్పేముందమ్మా. ఇప్పుడు ఎవరైనా పూజలు కానీ ఇలాంటివన్నీ ఆచరిస్తున్నారంటే పుణ్యాన్ని సంపాదించుకోవడం. పుణ్యం అంటే ఏంటి? ఇలాంటి విపత్తులు ఏవైతే ఉంటాయో ఆ విపత్తుల ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంలో మన భారతదేశము ఆచరించింది కాబట్టే అనాదిగా సంస్కృతి విధానాలతో గొప్పగా ఉంది. ఇలాంటి నియమాలు ఆచరించినటువంటి దేశాల్లో ఎన్ని నాగరికతలు సమసిపోయాయి. ఈజిప్టు నాగరికత, మెసపటోమియా నాగరికత, సుమేరు నాగరికత, ఎన్ని నాగరికతలమ్మా, ఒకటా రెండా. గ్రీకు నాగరికత, అసలు గ్రీక్ అనేటువంటి దేశం అలెగ్జాండర్ గురించి గొప్పగా చెప్పుకోవడమే గ్రీకు దేశస్థుడు. కానీ ఆ గ్రీస్ దేశం ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రపంచాన్ని. ఎందుకనంటే మనము మన సనాతన ధర్మం ఆచరించడం వల్ల ఇలాంటి గొప్పదైనటువంటి జీవన విధానం మనకుంది. కమింగ్ టు ద పాయింట్, అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అనేక వరుస ప్రమాదాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మంచి ఉంది, చెడు ఉందమ్మా. నవగ్రహాలలో వాహన కారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు పాపగ్రహాల ప్రభావముతో ఎప్పుడైతే ఉన్నా, పాపగ్రహాల వీక్షణ ఉన్నా చాలా మటుకు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు తలెత్తుతాయి. ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహ సంచారంలో ఆ శుక్రుడు ఊహించలేదు. రాహుగ్రహ ప్రభావము, కుజగ్రహ ప్రభావము ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో తద్వారా తీవ్రవాద కార్యకలాపాలు, అంటే ఒక అంధమైనటువంటి విశ్వాసము, అంటే అంధభక్తి అని అంటారు కదా, అంటే ఒక తీవ్రమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు పెట్టరేగిపోతారు, తద్వారా ఇబ్బందులు.
వరుస ప్రమాదాలలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగి వాహనాలు తుడిచిపెట్టుకుపోవడం, ఎక్కువగా వాహనాలు యాక్సిడెంట్స్కి గురవ్వడం, పొలాల్లోకి వెళ్ళిపోవడం, ఇవి మనం తరచూ చూస్తున్నాం. ఇది శుక్రగ్రహ ప్రభావము జరుగుతున్నటువంటిది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే భయానకమైనటువంటి వాతావరణం. నిన్న ఢిల్లీలో ఆత్మాహుతి దాడి అని అంటున్నారు. తీవ్రవాదుల యొక్క చర్య ఉంటుంది, ఇన్వెస్టిగేషన్లో చెప్తామని అన్నారు. కానీ పొద్దునకి తెలిసింది ఏంటంటే ఒక ఆత్మాహుతి దాడి అనేటువంటి ఇది టెర్రరిస్టుల పని అని చెప్పవచ్చు. మనం గమనించుకున్నట్లయితే గురుగ్రహము అనేటువంటిది చాలా డైనమిక్ రోల్ అనేటువంటిది పోషిస్తుంది ఇటువంటి వాటిలో. నవగ్రహాలలో అత్యంత శుభకరుడు గురువు. ఓకే, ఈ గురువు యొక్క ప్రభావము ప్రధానంగా మన జీవన విధానంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం 2025 సంవత్సరం నుంచి మొదలుకొని 2033 సంవత్సరం వరకు కూడా ఈ గురువు చాలా డైనమిక్ రోల్ పోషిస్తున్నాడు. అంటే ఒక్కొక్క రాశిలో గురువు సుదీర్ఘంగా సుమారు 370 రోజుల పాటు ఉంటాడు. అంటే ఒక రాశి మొత్తము ప్రవేశం చేసిన దారభ్యత ఆ రాశి నుంచి మళ్ళీ ఇంకొక రాశికి వెళ్ళడానికి 370 రోజులు పడుతుంది. సంవత్సరం దాకా పడుతుంది. ఇందులోనే వక్రగమనము ఇది అన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ గురువు ఏం చేస్తున్నాడు అనంటే 8 సంవత్సరాల్లో విపరీతముగా, అంటే 370 సంవత్సరాలలో తిరగాల్సినటువంటి దాన్ని తన యాక్సిలరేషన్ స్పీడ్ పెంచుకొని 153 డేస్లోనే చుట్టేస్తున్నాడు. అంటే 153 రోజుల్లోనే మళ్ళీ ఇంకొక రాశికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉంటున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉంటాడు, వెనక్కి వస్తాడు, మళ్ళీ దాంతో ముందు రాశికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి, స్పీడ్గా పరిగెత్తుతున్నాడు. అంటే దీనివల్ల అనేకమైనటువంటి ప్రభావాలు అనేటువంటివి ఉంటాయమ్మా. అనేక ప్రభావాలు, దుష్ఫలితాలు ఉంటాయి, సత్ఫలితాలు కూడా ఉంటాయి. మరి గురువు వల్ల ఎలాంటి ఫలితాలు చూస్తారంటారు? ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుందంటారు? గురువు అతిచార ప్రభావం అనేటువంటిది యుగ యుగాల నుంచి ఉందమ్మా. ద బిగ్గెస్ట్ బ్యాటిల్ వార్ అని అంటే మహాభారత యుద్ధ సమయంలో కూడా గురువు అతిచారంలో ఉన్నాడు. అతిచారం అంటే ఏంటి అనేది చాలామంది కూడా రావచ్చు. మారుతున్నాడు అని అంటే అర్థమవుతుందేమో. అతిచారం అంటే అర్థం కాదు. అతిచారం అని అంటే గురువు ప్రవేశించిన రాశి నుంచి మళ్ళీ ముందు రాశికి వెళ్ళిపోవడం, ఉండాల్సిన టైం కంటే స్పీడ్గా నడిచి వెళ్ళిపోవడం అతిచారం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఎవరినో సంతృప్తి పరచడానికి, ఒకరి సంతృప్తి కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దుస్సంఘటనలు జరుగుతాయి. మహాభారతంలో దుర్యోధని సంతృప్తి పరచడానికే కదా, అతని ఈగో సాటిస్ఫై చేయడానికి కోసమే కదా మహాభారత యుద్ధం జరిగింది. అది జరిగింది. దాని తరువాత ఇదే గురువు మనం చూసుకుంటే, నేను రీసెర్చ్ కూడా చేసి ఉన్నానమ్మా, జరిగినటువంటి దాంట్లో మొత్తము అగ్ని సంబంధమైనటువంటి రాశులు మేషరాశి, మేషరాశి కంటే బలమైన అగ్ని సంబంధం సింహరాశి, సింహరాశి కంటే బలమైన అగ్ని సంబంధం ధనుస్సు రాశి. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యక్తి యొక్క ఈగో సాటిస్ఫై కావడం కోసం కానీ గురువు అతిచారంలో ఉన్నప్పుడు కొన్ని దుష్ప్రభావాలు జరుగుతాయి. ఫస్ట్ వరల్డ్ వార్ చూద్దామమ్మా. ఫస్ట్ వరల్డ్ వార్ 28th July 1914 టు 11th November 1918 వరకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్. అంటే యుద్ధం జరగడం అంటే ఎవరో ఒక వ్యక్తి ఈగో ఇబ్బంది పడి ముందుకెళ్తాడు కదా, అంతే కదమ్మా. ఒకరితో, ఇప్పుడు నాకు ఒకరితో వైరం వచ్చిందంటే నా ఈగో దెబ్బతింటేనే నేను కొట్టడానికి వెళ్తాను, అంతే తప్ప ఊరికే కొట్టుకోం కదా, అయింది. కానీ ఈ మధ్యలో 1916 అనేది చాలా మేజర్ రోల్ అనమాట ఆ ఇయర్. అందులో గురువు అతిచారము 1916వ సంవత్సరంలో అగ్ని సంబంధమైన రాశి అయినటువంటి సింహంలో ఉన్నాడు. అందుకని ఎక్కువ ప్రమాదము జరిగి ఎక్కువ మంది, అంటే లక్షల్లో చనిపోవడం జరిగింది. ఇక సెకండ్ వరల్డ్ వార్ కనుక చూస్తే, సెకండ్ వరల్డ్ వార్ 1st September 1939 నుంచి 2nd September 1945 మధ్యలో జరిగింది.
గురువు అతిచారము అగ్ని సంబంధమైనటువంటి ఒక రాశి మేషరాశి. 1941లో ఈ గురువు అతిచారముతో మేషరాశిలోకి ప్రవేశం చేయడం జరిగింది. ఆ కారణం చేత ఆపరేషన్ బార్బరోస్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్ ఆఫ్ సోవియట్ రష్యా కదమ్మా, ఆ రష్యా ఎంటర్ అయింది. తర్వాత అదే సంవత్సరంలో పెర్ల్ హార్బర్ అనేటువంటిది ఆ సందర్భంగా అమెరికా ఎంటర్ అయింది సెకండ్ వరల్డ్ వార్లోకి. 1941లో 1939 నుంచి 1945 మధ్యలో 1941లో గురువు అతిచారంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటనంటే మనం తెలుసుకోవాల్సినటువంటి గత చరిత్ర ఏంటంటే కొనసాగింపు దశగా గురువు అతిచారం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎలా దీన్ని అప్లై చేసుకోవాలి అనేటువంటిది చూసుకుంటే ఇప్పటికీ ఇప్పుడు మనకు టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి. పెహల్గాం కావచ్చు, ఇంకంతకుముందు జరిగినటువంటి దాడులు కావచ్చు. వాటన్నిటిలో ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం 1 చేసాము, 2 కూడా చేసాం, 3.0 కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే గురువు అతిచారంతో కర్కాటక రాశిలోకి ఉన్నాడు. కరెక్ట్గా మీరు 11 నవంబర్ ఈ రోజునే గురువు అతిచారంలో నుండి వక్రీకరించి ఉన్నాడు. నిన్నటికి నిన్న బాంబ్ బ్లాస్ట్ ఢిల్లీలో జరిగింది, ఆత్మాహుతి దాడి ఇది జరిగింది. సో గురువు వక్రీకరించి ఉన్నదానికంటే కూడా తన సహజ స్వభావంగా రుజుమార్గంలో వెళుతూ అతిచారంలో ఉండడం వల్ల మేలు జరిగింది. గురువు అతిచారంలో ఉండగా మేలు కూడా జరిగిందమ్మా. ఏంటండి? రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారు. ప్రపంచంలో ప్లేగు వ్యాధితో చాలామంది చనిపోతూ ఉంటుంటే, మశూచి వ్యాధి చనిపోతూ ఉంటే ఆ గురువు అతిచారంలో ఉండగానే పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కోవడం జరిగింది. ఈ రోజున ఏ చిన్న దెబ్బ తాగినా ఫటక్కున పోయి మనం పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసుకుంటున్నాం. ఇంకొకటి చెప్పమంటారా, చాలామంది తెలుసుకోలేనటువంటిది అంటే కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నా గమనించలేం, మనం అర్థం చేసుకోలేం. కానీ ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి నిజమే కదా అని అంటాం. ఇప్పుడు మీరు గురువు అతిచారంలో ఉన్నప్పుడు మంచి జరిగింది ఎలా అని చెప్పి మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మన సంబంధించినటువంటి హైదరాబాదీ మొహియుద్దీన్ అనే వ్యక్తి ఇంకొక ఇద్దరు యూపీ వాళ్ళతో కలిసి ఒక రంగు రుచి వాసన లేని రసాయనాన్ని తయారు చేసి అసలు పెద్ద ఎత్తున ప్రసాదాల్లో కలిపి హిందువుల్ని చంపాలి అని చెప్పేసేసి అనే ఆలోచన భగ్నం జరిగింది కదమ్మా. గురువు అతిచారంలో ఉన్నాడు కానీ రుజుమార్గంలో ఉన్నాడు. మరి గురువు మేలు చేసినట్టే కదా, అంతేనా? ఇంకొకటి మొన్నటికి మొన్న దాదాపు 1000 కిలోలు 3000 కిలోల యొక్క ఎల్ఈడి అంటే బాంబ్ బ్లాస్టులు ఉపయోగించే మూల పదార్థము పట్టుబడడం జరిగింది, డైనమైట్స్. ఇవన్నీ కూడా పట్టుబడకపోతే ఆ తీవ్రవాదుల చేతుల్లోనే ఉండి ఉంటే భవిష్యత్తులో రాబోవు వారాల్లో నెలల్లో ఎంత తీవ్రమైన విధ్వంసం. 3000 కిలోలు అంటే మాటలమ్మా, కిలో దాంతోనే ప్రాణాలు ఎగిరిపోతాయి. అటువంటిది 3000 కిలోల డైనమైట్స్తో కూడుకున్నటువంటి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా మరి పట్టుబడింది కదా. మరి గురువు అతిచారంలో ఉండగా ఇది జరిగింది కదా, మంచే కదా మన భారతదేశానికి ఇది. కానీ చెడు అనేటువంటిది కూడా మనకు తక్కువ మొత్తంలో, అంటే బాంబ్ బ్లాస్ట్లో ఒకరిద్దరు చనిపోయినా ప్రాణ నష్టమే, కానీ 10 మందిలో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోలేదు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే గురువు అతిచారంలో ఉండగానే మంచే జరుగుతుందమ్మా, మంచే. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అనేక ప్రసార మాధ్యమాలలో మీకు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తాయి. గురువు అతిచారంతో పోతున్నాడు, చాలా ఇబ్బందులు పెడతాడు అని చెప్పేసి. కానీ అవన్నీ నమ్మకండి. కొన్ని సందర్భాల్లో మాత్రమే గురువు అతిచారము ప్రమాదకరము. ఈ అతిచారము వల్ల మనం గమనించుకుంటే వెరీ పాండమిక్ సిచ్యుయేషన్ మనం ఎదురు చూసినటువంటిది కరోనా టైంలో. ఆ కరోనా టైంలో కూడా అతిచారముతోనే గురువు అతిచారం అంటే ఉన్నదానిని ఎక్కువగా వ్యాపింప చేయడము. కాబట్టి అది టెర్రరిజం భావం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక వ్యక్తి యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి ట్రంప్ది తీసుకోండమ్మా, జరుగుతుంది ఏందమ్మా, అతన్ని సాటిస్ఫై చేయడం కోసమే కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు యుద్ధాలు ఏమన్నా ఆగుతున్నాయి. ఎక్కడైనా అన్రెస్ట్ అనేటువంటిదే ఉంది తప్ప ఎక్కడైనా ప్రశాంతత ఉందా? మన భారతదేశం చూసినా బంగ్లాదేశ్, పాకిస్తాను ఇదే.
ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కి చైనాకి ఇబ్బందే. ఇలా ప్రతి దేశంతో ఎక్కడైనా కానీ ఉక్రెయిన్, రష్యా కావచ్చు, ఇజ్రాయిల్, అలాగే ఇరాన్ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ గురువు కూడా వల్లేనా? గురువు వల్ల కాదమ్మా, గురువు వల్ల కాదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ గురువు వచ్చేసి సెట్ చేసిపోతాడు అంతే ఈ 8 సంవత్సరాలు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి ఈ వినాశకాలం దాపురిస్తున్నటువంటి రాబో 8 సంవత్సరాల్లో గురువు స్పీడ్గా సంవత్సరం పాటు ఉండాల్సిందని స్పీడ్గా తన యొక్క మోషన్ జరిగిపోయి వేరే, అంటే ఏమవుతుందనంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలమ్మా. అంటే ఏం చేయమంటారండి? ఎందుకు ఎలా అప్రమత్తం ఉండాలని అంటే, ఇప్పుడు నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు గురువు శని. ఓకే, ఈ గురువు సంవత్సరం పాటు ఉంటాడు కదా, ప్రతి వాళ్ళు కూడా గురువు రాగానే సంతోషపడతారు మారుతుంటుంటే. ఎందుకంటే గత సంవత్సరం ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో గురువు మారుతున్నాడు కాబట్టి మాకు చాలా బాగు చేస్తాడు, సంవత్సరం పాటు మాకున్న సమస్యలు తీరుతాయేమని. కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యేటట్టుగా 150 రోజుల్లోనే ఆ రాశిని చుట్టేసేస్తున్నాడు, ముందుకెళ్ళిపోతున్నాడు. దానివల్ల ఒకే సంవత్సరంలో 2 రకాలైనటువంటి ఫలితాలు, మంచి చెడు సమానంగా జరుగుతూ ఉంటుంటాయి. అంతేకాకుండా నవగ్రహాల్లో గురువుతో పాటుగా శనిగ్రహం కూడా చాలా ప్రధానమైన పాత్ర. ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ గురువు అతిచారం వల్ల చాలామంది అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఒక 1975 సిచ్యువేషన్ని కనుక మీరు దాన్ని కనుక ఫేస్ చేసి ఉంటే 1975, 76, 77 ఈ 3 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ ఎమర్జెన్సీ పీరియడ్. గురువు అతిచారంలో ఉండగానే ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చేసేసింది. అంటే ఒక వ్యక్తులు, అంటే ఒక దేశం యొక్క ప్రజల యొక్క సామాన్య హక్కుల్ని బంధించేసేసింది, కాల రాసేసింది. ఎమర్జెన్సీ పీరియడ్ అంత ప్రభావం చూపింది. కాబట్టి ఈ గురువు అతిచారంలో ఉండగా జరుగుతున్న దానికి ఎక్కువగా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటివి ఏంటి? యుద్ధాలు జరుగుతున్నాయి ఆగకుండా. దీనివల్ల ఏమవుతుంది? ఇంకా ముందుకు వెళతాయి, ఇంకా ఎక్కువగా జరుగుతాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా ముందుకు జరగవచ్చు, అదేం తక్కువ విషయం కాదమ్మా. దీంతో పాటుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గురువుతో పాటుగా శని ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు, పర్వాలేదు. మేషరాశిలోకి వస్తాడు, బలహీనపడతాడు. కానీ అసలు సిసలైనటువంటి ప్రభంజనం శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఉంటుందమ్మా. ప్రపంచవ్యాప్తముగా దుర్భిక్షము అంటే, అలాగే ప్రకృతి విపత్తులు అనంటే, మరింతగా చెప్పుకోవాలంటే యుద్ధ భయ వాతావరణం కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ. 1970లో అంటే మీ అమ్మగారిని నాన్నగారిని అడిగితే, మా అమ్మ నాన్నగారు చెప్పేవాళ్ళు, ఇక నేను అప్పటికి పుట్టలేదు. ఘోరమైన కలి అని అంటారు. అంటే అన్నం దొరికేది కాదట. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చింత చెట్టు గింజల్ని, చింత చెట్టు ఆకుల్ని మరిగించి దాన్ని తీసుకున్నారంట. అంటే మట్టిలో మట్టిని కూడా తిన్న రోజులంట, అన్నం దొరక్క, అనావృష్టి. అంటే అంత ఘోరమైన కలి 1970 నుంచి 1974 వరకు వాళ్ళు చవి చూశారు. పెద్దవాళ్ళు 1970లో ఉన్న వాళ్ళైతే తెలుస్తుంది, ఒక 50 ఏళ్ళు కాదమ్మా, 60 ఏళ్ళు అంటే చిన్నపిల్లలు అవుతారు అప్పటికి. 1970 అంటే ఒక 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళైతే 1970లో జరిగినటువంటి దుష్ప్రభావాన్ని వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. ఘోరమైన కలి. ఇలాంటి కలి అంతా కూడా చూసినట్లయితే ఇప్పుడు 2030వ సంవత్సరం ఏప్రిల్ 16th నాడు వృషభ రాశిలోకి వస్తాడమ్మా. వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుందమ్మా ప్రపంచవ్యాప్తముగా. అసలు నేను చాలా చూస్తున్నాను, ఇది దశరథుడి కాలంలో జరిగింది. దశరథుడు ఈ యొక్క సంబంధించినటువంటి దుర్భిక్షం అనేటువంటిది శని వృషభ రాశిలో, అందున రోహిణీ నక్షత్రంలో ఉన్నప్పుడు చాలా ప్రభంజనాన్ని సృష్టిస్తారు. ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు ఉంటుందనంటే 25 మార్చ్ 2031 నుంచి 29 సెప్టెంబర్ 2031 ఆ మధ్యకాలంలో ఉంటుందమ్మా.
ఆ మధ్యకాలంలో గురువు కూడా కరెక్ట్గా ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో ప్రవేశంలో ఉంటాడు. అప్పుడు శనిని చూస్తుంటాడు. గురు శనులకి పరస్పర వీక్షణ ఉంటుంది. గురువు అతిచారంతో ఉండేటువంటి సందర్భం. ఇంకా మనము చాలా మటుకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎవ్రీ 30 yearsకి ఒకసారి జరిగేటువంటి వినాశనమే 2031కి 30 సంవత్సరాలు వెనక్కి వేసుకుంటే 2000 సంవత్సరం. అప్పుడు Y2K ప్రాబ్లం వచ్చింది. అంటే కంప్యూటర్లు కానీ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ ఆగిపోతుందేమో అంత భయం. ఆ Y2K ప్రాబ్లమ్ని ఎవరైతే ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకుల్లో మెయిన్ ఫ్రేమ్స్ అని ఒక సబ్జెక్ట్, దాని మీద ఎక్కువగా రీసెర్చ్ చేసి ఆ గండం నుంచి గట్టెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడింది. Y2K ప్రాబ్లం అని అంటారు దాన్ని. ఆ 2000 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 1970. ఇప్పుడు మనం కింద చెప్పుకున్నటువంటి ఘోరకలి. మళ్ళీ 70 నుంచి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 1940. అంటే ఏందమ్మా, సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో ఉన్నాం అప్పటికి. ఆ 40 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 1910. ఫస్ట్ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నాం. ఇలా గమనించుకుంటే ఎవ్రీ 30 years మీరు ఒకసారి వెనక్కి వెళితే ఆ ఇయర్ని టచ్ చేస్తే నేను ఏమీ చెప్పేది ఏమీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు. అన్నీ కూడా గూగుల్లో వెతికితే దొరుకుతాయి. అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్. కాబట్టి రాబో ప్రమాదాల గురించి భయపడడం కంటే దేవతా ఆరాధన. ఎందుకనంటే మచ్చుకి కొన్ని నేను రీసెర్చ్ ఇంకా ఉన్నది, భవిష్యత్తులో ఇంకొక మంచి వీడియో, చాలా పరిపూర్ణమైనటువంటి రీసెర్చ్తో చేసేటువంటి వీడియో చేద్దామమ్మా. మచ్చుకి కొన్ని చెప్తాను. ఏంటంటే 18 అక్టోబర్ 2025 కర్కాటకంలో, 2 జూన్ 2026కి మళ్ళీ సంబంధించి జనవరిలో మళ్ళీ మిథునంలోకి వచ్చేసేస్తాడు. మిథునంలోకి వచ్చేసేసి 2 జూన్ 2026కి కర్కాటకంలో, మళ్ళీ 31 అక్టోబర్ 2026 అంటే కర్కాటకంలో జూన్ నెలలో ప్రవేశం చేస్తాడు. 31 అక్టోబర్ 2026కి సింహంలోకి వెళ్ళిపోతున్నాడు. 5 నెలలు, 2 జూన్ నుంచి 31 అక్టోబర్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, రమారమి 5 నెలలు. తరువాత పోనీ అక్కడ సింహంలోకి ఉండి 25 జనవరి 2027కి అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు సింహంలో ఉండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ మళ్ళీ 26 జూన్ 2027 వరకు సింహంలోకి ఉండి 26 జూన్ కదమ్మా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మళ్ళీ 5 నెలలు కరెక్ట్గా ఉంటాడు. 26 నవంబర్కి మళ్ళీ కన్యలోకి వస్తున్నాడు. అంటే ఒక రాశిలో ఎలా అంటే ఇది చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంటుంది, ఓపిక వీక్షించే ప్రేక్షకులకు కూడా ఉండదు. ఇలా ఒక రాశిలోకి ఇలా వెళ్తున్నాడు, అందులో ఒక 5 నెలలు ఉంటున్నాడు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ అక్కడ 2-3 నెలలు ఉంటాడు, మళ్ళీ ఈ రాశికి వచ్చేసేస్తాడు, మళ్ళీ ఆ రాశిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 5 నెలలు ఉండి అటు వెళ్ళిపోతాడు. అంటే చాలా స్పీడ్తో ప్రయాణిస్తున్నాడు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అన్రెస్ట్ అనేటువంటిది పెరిగిపోతుందమ్మా. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పవు. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి మంచి కూడా చెప్తానమ్మా. మన భారతదేశానికి గురువు యాక్సిస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి నాకు తెలిసి ఈ యొక్క కర్కాటక రాశిలో గురువు ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు స్థానానికి చేరుకోవడము, లేకపోతే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి భద్రతా మండలిలో బాగా చోటు సంపాదించుకోవడము, లేకపోతే భద్రతా మండలి కంటే కూడా అతిపెద్దదైనటువంటి గ్రూపు భారతదేశం నేతృత్వంలోనే ఏర్పడడము జరుగుతుంది. తర్వాత అన్నిటికంటే ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటిది మన దగ్గరనే ఎక్కువగా మేధావులు తయారయ్యి ప్రపంచాన్ని శాసించే విధంగా మనం తయారు కావచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే గురువు ఏమేమి కంట్రోల్ ఆయన దగ్గర ఉన్నాయంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో చాలా మార్పులు వస్తాయమ్మా. మన దరిద్రం ఏందనంటే అసలు మన హిందువులు మనల్ని పరిపాలించలేక కారణం చేత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనే ఎవరో మినిస్టర్గా ఉన్నారని చెప్పి అంటారు. అంటే దాని ద్వారా ఏమైపోయింది, మనం చరిత్ర అంటే మొఘల్సు, తర్వాత ఫ్రెంచ్, డచ్ వారు, పోర్చుగీసు, ఇంగ్లాండ్, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటన్. చరిత్ర అంటే ఇవే. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యుద్ధాలు, వీళ్ళు ఏం చేశారు, అంతవరకే తప్ప
అంతకన్నా ముందున్నటువంటి అద్భుతమైనటువంటి చరిత్రని మన వాళ్ళు ఏదో అక్కడక్కడ మాలాంటి వాళ్ళు చదువుకోవడం, వీడియోలు చేయడం ద్వారా వినడం తప్ప విద్యార్థులకి తెలియదు. దేర్ మే బి ఏ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మొత్తం అసలు చరిత్ర కూడా మొత్తం మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ చెత్తని వీళ్ళు పరిపాలించారు, వీళ్ళు రుమాలు కుట్టి సంపాదించుకున్నారు, ఇది చరిత్ర కాదు. అసలు చరిత్ర ఇది అంతా కూడా కల్పితమైనటువంటిది. అంటే ఏంటి, మసిబూసి మారేడుకాయ చేశారు మన చరిత్ర. అసలు మన భారతీయ సనాతన చరిత్రని చిన్నప్పటి నుంచే పిల్లలకు బోధించే విధానంలో భాగంగా ఎన్సీఆర్టీ పుస్తకంలో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా మార్పులు వస్తాయి. విద్యా విధానంలో సమూలమైన మార్పులు గురువు ఈ అతిచార ప్రభావంలో మనం గమనించవచ్చు. కానీ గురువు సింహరాశిలో ఉండగా 2026 ఆ సందర్భంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఈ సంబంధించినది ఎప్పుడమ్మా 2026లోనంటే సింహరాశిలో అంటే 31 అక్టోబర్ 2026 నుంచి నవంబర్ డిసెంబర్ 2027 జనవరి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్రెస్ట్ ఉండి యుద్ధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. మంచి కూడా జరుగుతుంది. గురువు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా క్యాన్సర్కి కారకుడు కదమ్మా. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళకి ఒక వ్యాక్సిన్ రావడం ఆల్రెడీ వచ్చేసిందని అంటున్నారు. ఇంకా బహుళ విధానంతో కూడుకున్నటువంటి వ్యాక్సిన్ రావడం క్యాన్సర్ రోగగ్రస్తులకి భరోసా. అలాగే షుగర్ వ్యాధికి కూడా కారకుడు, థైరాయిడ్ వ్యాధికి కూడా కారకుడు. ఇటువంటి వ్యాధులకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విధానం వస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు వస్తాయి. ధనపరంగా గురువు అనేటువంటిది ఈ అతిచారం ఉండగానే, ఇప్పుడు మీరు చూస్తున్నారనుకోండి, గురువు అతిచారం వస్తుండగానే జరిగేటువంటిది ఏంటనంటే డాలర్ నిల్వలు, రిసోర్సెస్ అన్నీ తగ్గిపోతున్నాయి, గోల్డ్ పెరుగుతుంది. గురువు బంగారానికి కారకుడు కాబట్టి ఎక్కువగా బంగారము అక్వైర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ 8 సంవత్సరాల పాటు బంగారాన్నే కొనుగోలు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, డాలర్ని కాదు. డాలర్ మొత్తం డీల్ పోలరైజేషన్ అయిపోతుంది. ఇలా ఇంకా చెప్పాలి అంటే అనేక మంచి మంచి సంఘటనలు కూడా జరుగుతాయమ్మా. చెడు సంఘటనలు మాత్రం యుద్ధాలు అనేది తప్పదు. 2031 మార్చి నుంచి సెప్టెంబర్ 25 వరకు, 2031 సెప్టెంబర్ వరకు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 6 నెలలు మాత్రం చాలా దుర్భిక్షాన్ని మనం భవిష్యత్తులో ఫేస్ చేయక తప్పదు. కాబట్టి కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ గురువు ఏం నేర్పుతాడంటేనమ్మా, చేయాల్సినటువంటి పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయమ్మా. గురువు అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఎక్కువ కాలం ఉండడు. కాబట్టి నువ్వు ఎక్కువ కాలము ఆశగా పెట్టుకోకు. గురువు నేర్పేటువంటి విధానం ఆశలు పెట్టుకోకూడదు. ఎప్పుడు అనుకున్న పని అప్పుడు చేసుకుండాలి. నువ్వు ఈరోజు జిమ్కి వెళ్ళి నేను నా బాడీని ఫిట్నెస్ చేయాలంటే ఈ రోజు నుంచే ప్రారంభించాలి. నేను ఈ రోజు నుంచే ప్రారంభించి నాకు ఇంకా సంవత్సరం టైం ఉంది కదా, నాకు ఇంకా తర్వాత చేస్తాను, ఎగ్జామ్స్ నేను హిట్ చేసుకుంటాను అంటే కాదు. ఈ రోజు నుంచే చేయాలి. ఏ పనైనా కానీ ప్రతి దాంట్లో స్పీడప్ ఉండాలి. ఆలస్యం చేశామంటే దాని యొక్క ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్, గురువు ప్రభావం మన మీద పడి మనం చెయ్యలేము. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ప్రోయాక్టివ్నెస్తో మనం ముందడుగు వేస్తూ ఉండాలి. తద్వారా మనం చక్కగా ఆ గురువు ఇచ్చేటువంటి మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. అందుకని ఇక్కడ గురువు అనేటువంటి దానికి సంబంధించి చూసుకుంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఎప్పుడైతే ఈ గురువు అతిచార ప్రభావంలో వచ్చేటువంటి దుష్పరిణామాలు, సత్పరిణామాలు అనేటువంటి కలుగుతున్నాయో, మానవులకి మన తరపు నుంచి ఏదైనా కానీ ఒక రక్షణ కవచం. ఎందుకంటే అన్నీ అందరూ చేసుకోలేరు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు తెలిసినా నేను మేస్త్రీలను పెట్టుకోవాల్సిందే, పెయింట్ వేసుకోవాలంటే పెయింటర్ని వాళ్ళు పిలిపించాల్సిందే, ఈ బల్ల నేను తయారు చేసుకోవాలని ఆఫీస్ కంటే నేను బల్ల తయారు చేసే కార్పెంటర్ని పిలిపించుకోవాల్సిందే. అన్నీ మనం చేయలేం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఇక 8 సంవత్సరాల పాటు కూడా ప్రతి నెల సర్వదోష నివారణ పూజల హోమాలు చేయాలని నేను గత 2 రోజులుగా దీని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఆ సందర్భంగా నా తరపున నా భారతదేశంలో జన్మించే వాళ్ళకి ఈ యొక్క రక్షణ కవచంగా మాత్రం, ఎందుకంటే అందులో దత్తాత్రేయ హోమం ఉంటుంది, మృత్యుంజయ హోమం ఉంటుంది, రుద్ర హోమం ఉంటుంది, కాలభైరవ హోమం ఉంటుంది, సుదర్శన హోమం ఉంటుంది, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం ఉంటుంది,
లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది, మహాగణపతి హోమం ఉంటుంది. ఇలా అనేక రకాల ఇంకా చాలా మంచి దివ్యమైనటువంటి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున మనం చేయించడం జరుగుతుంది. తద్వారా ఆ పూజల్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి రక్షణ ఎక్కడికి పోయినా ఆ దేవత అనుగ్రహం ఉంటుంది. గురువు అంటేనే దానమమ్మ. కాబట్టి వీలు కుదిరినప్పుడల్లా దానాది కార్యక్రమాలు చేయాలమ్మా. ఇక దాచుకోకూడదు. డబ్బు దాచుకునే రోజులు పోయాయి, వద్దు. డబ్బు కన్నా మన ప్రాణం ముఖ్యం. కాబట్టి మన పిల్లల సౌఖ్యం ముఖ్యం. కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ప్రతిరోజు చేయమని కాదు, నెలకి 1-2-3 సార్లు అయినా కానీ మనం వాలంటరీగా వెళ్ళి ఏదన్నా కొన్ని పనులు వృద్ధాశ్రమంలో కానీ, అనాథలకి కానీ, వాళ్ళకి ఏది అవసరమైతే, ఎవరికి ఏది అవసరమైతే అది దానం చేయడం ఉత్తమం. ఇక దత్తాత్రేయ ఆరాధన, గణపతి ఆరాధన చక్కగా చేయాలి. అంటే గణపతి ఆరాధన అన్నప్పుడు ఎప్పుడు కూడా గణపతికి ప్రార్థన చేసుకోవడం. దత్తాత్రేయ ఆరాధన, గురు ఆరాధన అనేసరికి చాలామంది అజ్ఞానంతో ఇప్పటికీ కూడా కొంత యూట్యూబర్స్ చేసినటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల అసలు దత్తాత్రేయుడి కంటే దత్త స్వరూపంగా భావించబడేటువంటి వ్యక్తులకి గుళ్ళు కట్టి, గోపురాలు పెట్టి, శటగోపాలు పెట్టి పూజలు అభిషేకాలు చేస్తున్నారు. అవన్నీ కాదమ్మా. అసలు దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయుడే. ఆయన్ని ఆరాధన చేయాలి. గురు చరిత్ర అంటే దత్త చరిత్రే. ఇంకేదో అక్కల్కోట్ మహారాజ్ చరిత్ర, మాణిక్ ప్రభు చరిత్ర చదివితే గురు చరిత్ర కాదు. దత్తాత్రేయ చరిత్ర అంటే దత్తాత్రేయుడే. దత్త స్వరూపము కాదు. దత్త స్వరూపం ఎప్పటికీ సమానము కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు మోదీ క్రెడిబిలిటీ ఆయన వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు వస్తుందా? ఆ స్వరూపానికి రాదు. ఎవరి స్వరూపం వాళ్ళదే. కాబట్టి అసలు చెప్పాలి అని అంటే మాయ అసలు దైవాన్ని వదిలి దైవం కాని పిశాచ రూపంలో తిరుగుతుండేటువంటి వ్యక్తులని దత్తస్వరూపంగా భావిస్తూ, అంటే మానవుడిగా పుట్టి మానవుడిగా మరణించిన వాడు మళ్ళీ ఇంకెక్కడో పుడతాడు. అదేమీ జన్మ రాహిత్యమైనటువంటిది కాదు మానవుడిగా పుట్టిన తర్వాత. అటువంటి మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తికి గుళ్ళు గోపురాలు కట్టి పూజలు చేయడం, అభిషేకాలు చేయడం హాస్యాస్పదం, ఒక పిచ్చితనం. అంటే తెలియక, ఒక అజ్ఞానం. కొంతకాలం పోయిన తర్వాత అసలు అంటే ఇదంతా కూడా ఈ గురువు అతిచారంలో ఉండగానే ప్రజలందరికీ కూడా జ్ఞానోదయం అవుతుంది. అసలు దైవాన్ని జరిగే మంచి అంటే ఏదనంటే ఇక అట్లాంటి గుళ్ళు ఉండవు, ఇక సమూలంగా పోతాయి. ఒకప్పుడు సంతోషమాత రాలేదమ్మా, విపరీతంగా పూజలు చేశారు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఆరాధన చేస్తున్నారు కానీ పిచ్చిగా ఆరాధన చేయట్లేదు. అట్లాగే ఈ పిచ్చితనం అనేది గురుస్వరూపంగా భావించబడేటువంటి బాబాల ఆశ్రమాలు, బాబాలకి పాద పూజ చేయడాలు, బాబాల ఆశ్రమాలకు వెళ్ళడాలు, ఇవన్నీ కూడా చేయకూడదు. దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణు భగవానుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరూ దేవతలు కారా? వాళ్ళకి మించిన దేవతలా ఇంకేమన్నా? వాళ్ళ తర్వాతనే కదా. పైగా ఏ పురాణంలో చెప్పబడినటువంటి కలియుగంలో మాయమ్మ అంటే మనిషి నిజంగా తనకు సంబంధించినటువంటి దేవత ఆరాధన చేస్తే పుణ్యం పెరుగుతుంది. ఈ కలియుగంలో పాపమే పెరగాలి, ధర్మం అది. కాబట్టి నిజమైన దేవతల్ని ఆరాధన చేయకుండా ఇటువంటి పనికిరాని వ్యక్తులని పూజించడం ద్వారా వాళ్ళకి ఏం పాపం, మంచి ఏం జరగదు. అందువల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు జ్ఞానోదయమే కలియుగంలో కనువిప్పగలుగుతుంది. మన తాత ముత్తాతలు ఈ బాబాల్ని ఈ ఆశ్రమాలకు వెళ్ళి పాదపూజ చేశారా? ఈ అవధూత స్వరూపం, అవధూతలను అవధూతగా చూడాలి, అవధూతిని దైవంగా చూడడం ఏంటి? ఇదంతా హాస్యాస్పదం. కులదేవత, గ్రామదేవత, ఇంటి దేవత వీళ్ళని పూజించారు అంతవరకే. ఈ అవధూతల్ని గుళ్ళు గట్టి పూజలు చేయడం ఏంటి? అవధూతే కావచ్చు కాక ఓ మంచి మాటలు చెప్పిన వాడు ఎవడే. ఇప్పుడు మీరైనా మంచి మాటలు చెప్పినా మీరు ఒక యోగినినే, తప్పేం లేదు. కానీ మీకు గుళ్ళు గట్టి పూజ చేయడం అనేటువంటిది, హారతులు వేయడం అనేటువంటిది ఎంతవరకు దైవ సమ్మతం? అంటే నువ్వు దైవాన్ని కూడా ధిక్కరించే స్థాయికి ఎదిగినందుకు రూపం అది. కాబట్టి ఎవరి యుగోకో స్టార్ట్ చేశారు కర్నూల్లో గుళ్ళని. దేవుడి గుడి కాకుండా బాబాల ఆశ్రమాలు ఇవన్నీ కూడా కర్నూల్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. ఇక ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వచ్చి ఉన్నారు. కాబట్టి అసలు దత్త స్వరూపం, దత్త చరిత్ర అంటే గీతా ప్రెస్ వాళ్ళది చెయ్యాలి. దత్తాత్రేయ ఆరాధన చెయ్యాలి. కాలభైరవుడు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు. ఆ కాలభైరుని యొక్క అనుగ్రహం ప్రతిరోజు గణపతి స్తోత్రము, దత్త అష్టకము, కాలభైరవాష్టకము, ఇవన్నీ ప్రతిరోజు పాటించాలమ్మా. ఇక నుంచి మొదలుకొని ఈ 2025 నుంచి 2033 వరకు
ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి వాళ్ళ జీవితంలో ఒక భాగం చేసుకుంటారో వాళ్ళు, వాళ్ళ కుటుంబం, ఆ కుటుంబం ఉన్న ప్రాంతము, ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రము, దేశము సుభిక్షమే బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దైవం మనల్ని రక్షిస్తుంది అని చెప్పవచ్చు. చక్కగా చెప్పారు చివరి మాట. అందరూ విధిగా ఇది ఆచరించుకోవాలి, పూజలు చేసుకోవాలి, ప్రతినిత్యం దైవనామస్మరణ ఉండాలి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.